సాంబశివరావు కుమార్తె తనయుడే. మరి ఆ రకంగా కావూరి సాంబశివరావు కుటుంబానికి నందమూరి నారా కుటుంబాలకు మధ్య బంధుత్వం కూడా ఉంది. మంత్రి నారా లోకేష్ ఆదివారం కావూరి సాంబశివరావును ఆసుపత్రిలో పరామర్శించాడు. మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణం పైన తెలుగు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి అయితే గురిచేసిందని, కావూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు గారి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే చూసుకోవాలి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 5 సార్లు ఎంపీగా మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల ప్రజలకు విశేష సేవలు కూడా అందించారు. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా కూడా నివాళులైతే అర్పించారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కూడా కలిగించింది. మంచి విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా పేరు పొందిన ఆయన అనేక పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా కూడా ప్రజలకైతే సేవలందించడం ద్వారా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో కూడా తనదైన ముద్ర అయితే వేశారు. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ట్వీట్ చేశారు.